హలో గైస్, ఈరోజు మన వీడియోలో దేవరా మూవీ బడ్జెట్ ఎంత, బిజినెస్ అండ్ టేబుల్ ప్రాఫిట్ ఎంత, హిట్ అయ్యే ఛాన్స్ ఏ మేరకు ఉన్నదో తెలుసుకుందాం. ముందుగా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో ఈ మూవీకి 45 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఆర్ఆర్ఆర్ మూవీ తీసుకొచ్చిన క్రేజ్ వల్ల పాజిటివ్ టాక్ వస్తే పెద్ద టార్గెట్ ఏమీ కాదు, కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం కష్టమనే చెప్పాలి. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ బిజినెస్ 22 కోట్లకు జరిగింది. టాక్ బాగుంటే వీకెండ్కే చాలా మొత్తాన్ని రాబడుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్కి సీడెడ్లో ఉన్న స్టామినా అలాంటిది. మరి ఇక ఉత్తరాంధ్రలో 12.5 కోట్ల వరకు బిజినెస్ జరగ్గా ఇది కూడా సేఫ్ నెంబర్ అనే చెప్పవచ్చు. ఇక ఈస్ట్లో 8 కోట్లు, వెస్ట్లో 6 కోట్ల వరకు బిజినెస్ జరగ్గా 2 చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే టాక్ మాత్రం పాజిటివ్గా వస్తే పర్వాలేదు, కానీ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం మైనర్ లాస్లు తప్పవు. ఇక గుంటూరులో 8.5 కోట్ల వరకు బిజినెస్ జరగగా సీడెడ్ తర్వాత ఎన్టీఆర్కి గుంటూరు స్ట్రాంగ్ జోన్గా చెప్పవచ్చు. సో 8.5 కోట్లు పెద్ద టార్గెట్ కాకపోవచ్చు. ఇక కృష్ణాలో 7 కోట్లు, నెల్లూరులో 4 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఇక ఆంధ్రాలో 46 కోట్ల వరకు మాత్రమే బిజినెస్ జరిగింది. ఇది చాలా రీజనల్ సినిమాల బిజినెస్ కంటే తక్కువ. అలా ఈ మూవీ తెలుగు స్టేట్స్లో జరుపుకున్న టోటల్ బిజినెస్ 113 కోట్లకు వెళ్ళింది. ఇక కర్ణాటకలో 16 కోట్ల వరకు బిజినెస్ జరగగా ఇప్పటికే ప్రీ సేల్స్లో దుమ్ము లేపుతున్న ఈ సినిమా 16 కోట్లని అందుకోవడం పెద్ద టార్గెట్ ఏమీ కాదు. ఇక కేరళలో 1 కోటి వరకు బిజినెస్ జరగగా ఎన్టీఆర్ లాంటి హీరోకి 1 కోటి బిజినెస్ అంటే ఇది చాలా తక్కువగా చెప్పవచ్చు. ఇక తమిళనాడులో 6 కోట్ల వరకు బిజినెస్ జరగగా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం మీద 20 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా. అలా ఒక ఇండియాలోనే 156 కోట్ల వరకు బిజినెస్ జరుపుకోగా ఓవర్సీస్ మొత్తం మీద 26 కోట్ల వరకు బిజినెస్ జరుపుకోవడంతో వరల్డ్ వైడ్గా థియేట్రికల్ బిజినెస్ 182 కోట్లకు చేరుకుంది. సో వరల్డ్ వైడ్గా 184 కోట్ల షేర్ని అండ్ మినిమం 360 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తే మూవీ క్లీన్ హిట్గా చెప్పవచ్చు. 400 కోట్ల గ్రాస్ని రాబడితే ప్రాపర్ హిట్గా చెప్పవచ్చు. ఇక ఆడియో రైట్స్ 33 కోట్లకు వెళ్ళగా డిజిటల్ రైట్స్ 150 కోట్ల వరకు వెళ్ళింది. అలా వరల్డ్ వైడ్గా 370 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది దేవరా సినిమా. ఇక 70 కోట్ల టేబుల్ ప్రాఫిట్తో నిర్మాత అయితే సేఫ్ అయ్యాడనే చెప్పవచ్చు. ఇక టాక్ ఏదైనా ఓవర్సీస్ అండ్ ఆంధ్రాలో చాలా వరకు సేఫ్ అవుతుందనే చెప్పవచ్చు. బట్ నైజాం ఒకటి చూసుకుంటే చాలు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా. సో ఇది గైస్ దేవరా మూవీ బడ్జెట్, బిజినెస్ అండ్ టేబుల్ ప్రాఫిట్ మొత్తం డీటెయిల్స్. మీరు ఈ సినిమా 500 కోట్లు దాటుతుందా, 1000 కోట్లు దాటుతుందా అనుకుంటున్నారో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. హలో గైస్, ఈరోజు మన వీడియో